ప్రచార పిచ్చితో జగన్మోహన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంలో తీసుకున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నిర్ణయాన్ని అటకెక్కించాడని, ఇక పాస్ పుస్తకాలు, సర్వేరాళ్లు సహా ప్రతి దానిపై తన ఫోటో ఉండాలనే పిచ్చి పరాకాష్ఠకు చేరినందునే వైసీపీని ప్రజలు దారుణంగా ఓడించారని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణంలోని 12వ వార్డులో గురువారం ఆయన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన అనంతరం ప్రజలను, మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. తాను పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ప్రజలకు సరికొత్త రేషన్ కార్డులు అందించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రత్తిపాటి చెప్పారు. ఆనాటి నిర్ణయాన్ని జగన్ తన ఫోటోలు ముద్రించుకోవాలనే దురాలోచనతో సరిగా అమలు చేయకుండా పక్కన పెట్టేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేసి ప్రజలు మెచ్చేలా పరిపాలన సాగిస్తోందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలు ఏపీలో చంద్రబాబు అమలు చేస్తున్నారని, ఇదేమీ సామాన్య విషయం కాదని ప్రత్తిపాటి చెప్పారు. ఏదైతే ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబం లబ్ధి పొందేటువంటి పథకాలన్నీ కూడా స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా ఆ కుటుంబం లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి బొమ్మల పిచ్చితోటి రేషన్ కార్డు మీద కావచ్చు, పొలాల మీద గట్టు రాళ్ల మీద కావచ్చు, ప్రతిదానిలో కూడా నా బొమ్మ ఉండాలి అనేటువంటి ఒక పిచ్చి పరాకాష్ఠను చేరబట్టి ప్రజల్లో నా ఆస్తి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరిగింది. ఇల్లు ఇస్తే ఇంటి మీద బొమ్మ ఏమన్నాడు, కార్డు ఇస్తే కార్డు మీద ఆయన బొమ్మ మీద ఏమన్నాడు, ఏదైనా బళ్ళో పిల్లలకి ఈ యొక్క ప్యాకెట్లు చిన్న చిన్నవి ఇచ్చినా కూడా, చిక్కీలు ఇచ్చినా కూడా వాటి మీద నా బొమ్మ ఉండాలన్నాడు. పొలాల గట్టు రాళ్ల మీద నా బొమ్మ ఉండాలని రాళ్ళన్నీ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ముద్రించాడు. ఈరోజు చంద్రబాబు గారు ఆలోచన చూడండి, ఓన్లీ ఫ్యామిలీ కుటుంబ పెద్ద బొమ్మ మాత్రమే ఆ స్మార్ట్ రేషన్ కార్డులో ముద్రించడం జరిగింది. అది ప్రభుత్వం యొక్క పనితీరుకు నిదర్శనం, చంద్రబాబు గారి ఆలోచనలకు నిదర్శనం ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు.